జ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఇది ఆంధ్రజ్యోతిలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎట్లున్నాయంటే సమస్యల కన్నా రాజకీయ విమర్శలే ఎక్కువనేట. సమస్యలు చూస్తలే రాజకీయ విమర్శలు. ఆయన తిట్టిండు, ఆయన ఈయన తిట్టిండు అంటుందట. సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉంది. సామాజిక న్యాయం అంటే ఏంటిది? బీసీలకు దక్కాల్సినటువంటి వాటా దక్కుతున్నదా అంటే దక్కుతలేదు. అంత పెద్ద కథ. పెద్ద అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాదు జనరల్ మహిళ, తర్వాత నల్గొండ జనరల్, తర్వాత ఇక్కడ ఖమ్మం జిల్లా ఖమ్మము ఉంటే ఖమ్మం జనరల్. అంటే ఎవరైతే అక్కడ వాళ్ళ ప్రాబల్యం ఉంటుందో ఆ ప్రాబల్యం ఉన్న చోట వాళ్ళ యొక్క ఏది రిజర్వేషన్లు ఖరారైపోతా ఉన్నాయి. ఓపెన్ అవుతుంది అక్కడ. ఓపెన్ కోట ఎట్లుంటుంది నిజంగా? అసలు యాక్చువల్గా ఐక్వేషన్స్ అన్ని చూసి తర్వాత జనాభా ఎట్లున్నది ఏం కథ దాని పరిస్థితులను చూస్తే బరాబర్ సెట్ అయితే లెక్క. కాకపోతుందంటే ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు రాసుకుంటా ఉన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం వాళ్ళు ఈ రిజర్వేషన్లని కూడా చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇక సామాజిక న్యాయ కోణం చాలా బలహీనంగా ఉన్నది లేదని చెప్తున్నది. ఇక ఓసీలకు సంబంధించి బలమైన మద్దతు స్పష్టంగా కనిపిస్తుంది. బలమైన మద్దతు ఇస్తుందట. ప్రజల పక్షాన ఏం లేదు, ప్రభుత్వ భజన ఉన్నది, ఎలైట్ ఎజెండా ఉంది అంట. ప్రభుత్వ భజన ఏమిది? అగ్రవర్ణాలకు మాత్రమే డబ్బ కొడుతున్నది. రేటింగ్ చూస్తే 5 స్టార్కి 2 స్టార్ ఇచ్చిండ్రు. బీసీలకు ప్రమాదకరం, అవును అని చెప్తా ఉంది. ప్రమాదకరం అంటే బీసీలు కొనకూడనటువంటి పత్రిక అని చెప్పేసి ఆంధ్రజ్యోతికి ఇచ్చిండ్రు. చూసిరుగా నిన్న మోస్ట్ డేంజరస్, అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రిక బీసీల కంటే ఆంధ్రజ్యోతి అని ఇచ్చింది. ఇవాళ కూడా కొనకపోతేనే మంచిది నాయన, కొంటికి అనవసరంగా దెబ్బ పడుతుందని.